స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, నేటి దినాల్లో మనము ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో మనము ఎరుగుదాము. ఒక పక్క మత సంబంధమైనటువంటి తగాదాలు, మరొక పక్క యుద్ధాలు, రీతిగా ప్రపంచం తారుమారుగా అల్లకొల్లముగా ఉన్నది. కాబట్టి దేవుని వాక్యానికి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభువు రాకడ ఎప్పుడు ఉన్నది అని అంటే, ఇలాంటి సమయంలో ప్రభు యొక్క రాకడ అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. అంటే భయంకరమైన పరిస్థితులు ఉంటాయి, మీరు మెలకువగా ఉండుడి అని వాక్యము సెలవిస్తూ ఉంది. నీతిమంతులను చంపివేయటం, న్యాయ విరుద్ధముగా జీవించటం, భయంకరమైన పరిస్థితులను భూలోకంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి నీతిమంతుడు లోకంలో ఉండగలడా, బ్రతకగలడా, జీవించగలడా అన్న పరిస్థితులు ప్రపంచంలో ఉన్నాయి. కాబట్టి మనము ధైర్యముగా ఉండి ప్రభు వైపు చూస్తూ ముందుకు మనం వెళ్ళిపోవాలి. దేవుడు ఉన్నాడు, ఆయన రక్షిస్తాడు, కాపాడుతాడు, ఖచ్చితంగా ఆయన ఆదరిస్తాడు. కాబట్టి దానికి సమయం ఉన్నది. కాబట్టి ఆ సమయం కొరకు మనం ఎదురు చూడాలి. ప్రభు కొరకు మనం సాక్షులుగా మనం ఉండాలి. ప్రియులరా, రాబోయేటువంటి దినాన్ని గురించి బైబిల్ గ్రంథంలో చాలా లేఖన భాగాలు ఉన్నాయి. అయితే మనం ఆత్మీయముగా జీవిస్తూ, ఆత్మీయముగా మనం ముందుకు వెళుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరచే బిడ్డలుగా మనం ఉండాలి. బైబిల్ గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం నుంచి మనము లేఖన భాగాలు జ్ఞాపం చేసుకున్నప్పుడు చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా మనము 11వ వచనం నుంచి 14 వరకు వాక్యం చదువుకుంటే ఇంకా మంచిది. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం నుంచి, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనుడి. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. పౌలు గారు చెప్పే మాట ఏంటంటే, మీ జీవితాలను పరీక్షించుకోనండి, జాగ్రత్తగా ఉండండి. అంటే పాపము చేయకుండా ఉండండి. రాత్రి చాలా గడిచి పగులు సమీపముగా ఉన్నది అని వాక్యం సెలవిస్తాం. పగులు సమీపముగా ఉన్నదనగా ప్రభు యొక్క రాకడ అని అర్థం. కాబట్టి భ్రష్టత్వం లోకములోకి వచ్చేస్తుంది. భయంకరమైనటువంటి పరిస్థితులు లోకంలో ఉంటాయి. ఇలాంటి సంభవాలు ప్రపంచంలో ఉన్నాయి. జరగరాని పరిస్థితులన్నీ జరుగుతూ ఉంటాయి. మన కన్నులతో వాటిని చూస్తూ ఉంటాం. మనము కూడా పాపం చేసే విధంగా సైతానుడు ప్రేరేపణ కలగజేసి పడేస్తూ ఉంటాడు. ఇట్లాంటి పరిస్థితులు ప్రపంచంలో, భూలోకంలో జరగనున్నాయి. ఇక్కడ విశ్వాసం అయినప్పటికంటే
రక్షణ మనకు సమీపముగా ఉన్నది. దీనికి ఇంకొక మాట చెప్పాలి, విశ్వాసం అయినప్పటికంటే రక్షకుడుగా మనకు సమీపముగా ఉన్నాడు అని చెప్పాలి. రక్షకుడు మనకు సమీపముగా ఉన్నాడు. విశ్వాసంలో ఉన్నాం, విశ్వాసిగా జీవిస్తూ ఉన్నాం, విశ్వాసులుగా బ్రతుకుతూ ఉన్నాం. విశ్వాసాన్ని చెడగొట్టే పరిస్థితులు ఉన్నాయి, తారుమారు చేసే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బైబిల్ చెప్పే మాట ఏంటంటే, మీరు ధైర్యముగా ఉండండి, ధైర్యముగా ఉండి యుద్ధోపకరణములు ధరించుకునుడి అంటున్నాడు. ఎలాంటి యుద్ధోపకరణములు? ఆత్మీయ సంబంధమైనటువంటి యుద్ధోపకరణములు, ఆత్మీయ సంబంధమైనటువంటి యుద్ధోపకరణములు. వాటిని మీరు ధరించుకోవాలా, ఆ యుద్ధోపకరణములు మీరు ధరించుకోవాలి. ప్రియులారా, దీన్ని ఏమంటామంటే సర్వాంగ కవచం. అంటే ప్రతి క్షణము సర్వాంగ కవచం. దేవుని యొక్క సర్వాంగ కవచం మనకు ఉండాలి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు కవచాన్ని ఎలా ధరించుకుంటారో, పిల్లరా బయటకు వచ్చేటప్పుడు ఏ విధంగా మనం వస్త్రాలను ధరించుకుంటామో, యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏ విధంగా ఆ వస్త్రాలను ధరించుకుంటామో, అలానే ఆత్మీయ సంబంధమైనటువంటి యుద్ధోపకరణం గురించి దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. అంటే విశ్వాసులు ఉన్నారా? భూమి మీద ప్రేమ ఉన్నదా? భూమి మీద భక్తులు ఉన్నారా? నీతిమంతులు ఉన్నారా? అనేటువంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. కాబట్టి ఆ అంతిమ కాలంలో ఎలా ఉండాలో దేవుని యొక్క వాక్యము ముందుగానే మనకి ఇక్కడ చెప్పబడి ఉంది. దీని అర్థం ఏంటంటే, ఎక్కువగా ప్రార్థనలో ఉండాలి, ఎక్కువగా ప్రభువును ఆరాధన చేయాలి, ఎక్కువగా భక్తి కలిగి ఉండాలి, ఎక్కువగా పాపము చేయకుండా ఉండాలి. అనగా అసలు పాపము ఎక్కువగాని కాదు, పాపము చేయకుండా ఉండాలి. అంటే ఎక్కువగా పరిశుద్ధమైనటువంటి జీవితంలో ఉండాలి అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఎలా ఉండాలండి? పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి, పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి. చాలా కష్టం. ఉండాలనుకున్నా లోకం ఉండించలేని పరిస్థితులు, ఉండాలనుకున్నా లోకం ఉండించలేని పరిస్థితులు. నేను యూట్యూబ్లో చూసింటిని, అక్కడ సండే స్కూల్ జరుగుతూ ఉంటే అక్కడికి మతోన్మాది ఒక్కడే వెళ్ళి వారిని గద్దిస్తూ ఉన్నాడు, వారిని ఖండిస్తూ ఉన్నాడు, అజమాయి చేసి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ఎట్లున్నాయో పరిస్థితులు. చిన్నపిల్లలు చెడిపోతూ ఉన్నారు, పెద్దలు చెడిపోతూ ఉన్నారు, లోకము చెడిపోతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని గురించి మనం మాట్లాడితే, యేసుక్రీస్తు గురించి మనం చెబితే వారి మీదకి రావటం, వారిని బాధ పెట్టడం, వారిని తిట్టడం, వారిని కొట్టడం అలా చేయడం. లోకంలో అక్రమం చాలా జరుగుతుంది, దాన్ని ఎండుకోవటం లేదు. నేను చెప్తా ఉన్నాను, మా దేశము, మా భారతదేశము చాలా శాంతి గల దేశం అని అంటున్నారు. శబాస్, మంచిదే, ఆ మాట మంచిదే. మా భారతదేశం శాంతి గల దేశము అన్నప్పుడు మన భారతదేశంలో ఉన్న ప్రజల మధ్య శాంతి ఉండాలి, కులాల మధ్య శాంతి ఉండాలి, మతాల మధ్య శాంతి ఉండాలి. అనగా పొరుగువారిని ప్రేమించే మనసు ఉండాలి. మనము ప్రతిజ్ఞ చేస్తాం, చదువుతాం, భారతీయులందరూ నా సహోదరులు అని. దేశాన్ని ప్రేమిస్తున్నాను, భారతీయులందరూ నా సహోదరులు అంటే ఎక్కడికో మనం వెళ్ళాల్సిన అక్కర్లేదు. కానీ దానికి ముందుగా మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు, దానికి ముందుగా మనం చూసినప్పుడు మన కుటుంబములో సమాధానము లేదు, మన దేశంలో సమాధానము లేదు. మన దేశంలో ఉన్న వారిని మనం ప్రేమించలేకున్నాం, మన వారిని మనం ప్రేమించలేకున్నాం, మన సహోదరుని మనం ప్రేమించలేకున్నాం. ప్రియులారా, ఇలా ఉంటే ఇంకా దేశం అల్లకోలంగా ఉండకుండా ఎలా ఉంటుంది?
దేశ పరిస్థితులు తారుమారు కాకుండా ఎలా ఉంటాయి? ఖచ్చితంగా ఉంటాయి, ఖచ్చితంగా జరుగుతాయి. అందుకే గతంలో కూడా నేను చెప్పాను, ఒకవేళ క్రైస్తవులు చంపేవారు కొంతమంది వస్తే వారిని చంపేటువంటి వర్గం కూడా ఒకటి లేస్తుంది అని. ఖచ్చితం. చివరికి ఏమి జరుగుతుందంటే భూమి మీద ఎవరు కూడా ఉండరు. ప్రభు రాకడ జరగటం, ప్రభు దగ్గరికి వెళ్ళిపోవటం, లేకపోతే ప్రభు కొరకు అతశాస్త్రులు అయినటువంటి వారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోవటం, అది జరుగుతుంది. మాకు అధికారం ఉన్నది, మేము ఉన్నాం అని అంటే కుదరదు. దానికి ఒక టైం ఉంటుంది, జరగవలసిన పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. దేశము క్షేమముగా ఉండాలి, ఆశీర్వాదకరముగా ఉండాలి అని అంటే ప్రియులారా, భక్తి కలిగి ఉండాలి, దేవుని ఆరాధన చేసేవారిగా ఉండాలి, తోటి సహోదరులను ప్రేమించేవారిగా ఉండాలి. ఒకటే ఒక మాట చెప్తున్నాను, దేశంలో ఎవరికైనా అంటే ఏ మతమైనా ఏ వర్గమైనా వారి జీవితంలో ప్రేమ అన్నది లేకపోతే ఆ దేశం పతనమైపోతుంది. ప్రేమ అన్నది లేకపోతే పతనమైపోతుంది. ఇదే జరుగుతుంది. నేను గొప్ప లేకపోతే మా దేశం గొప్ప, మా కులం గొప్ప, మా మతం గొప్ప అనేటువంటి విషయాలు కాదు. ఇలాంటి పరిస్థితులు రాబోతున్నాయి, అంతా సర్వనాశనం అయిపోతుంది. కనుక బైబిల్ గ్రంథం చెప్పే మాట, జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి, ప్రార్థన పూర్వకంగా ఉండండి. పగులు దాటిపోయినది, రాత్రి దాటిపోయినది, పగులు సమీపముగా ఉన్నది, తేజస్ సంబంధమైన యుద్ధోపకరణను ధరించుకుని ఉండండి అని అంటూ అక్కడ ఏమైతే పాపం ఉన్నదో ఆ పాపాన్ని గురించి చాలా మాటలు చెప్పాడు. ఏంటంట, అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను అంటే త్రాగుబోతులైనను, కామ విలాపములైనను, పోయికిరి చేష్టాలైనను, కలహమైనను, మత్సరమైనను లేక పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుని. మనకి ఎలా తెలుస్తుంది మర్యాదగా నడుచుకోవాలని? మర్యాదే మనకు లేదే, మర్యాద అంటే మనకు తెలియదే, దేశాన్ని ఎలా ప్రేమించాలో తెలియదే, తోటి పొరుగువారిని ఎలా ప్రేమించాలో తెలియదే, ఎలా మనం మర్యాదగా నడుచుకోగలం? ప్రియులరా, ఇవన్నీ తెలియాలంటే దేవుని దగ్గరికి రావాలి. ఇవన్నీ తెలియాలంటే యేసుప్రభు వారి దగ్గరికి రావాలి. యేసుప్రభు వారు చక్కటి మార్గం, ఆయన మార్గము చక్కటి మార్గం, ఆయన మార్గము చక్కటి మార్గం. కాబట్టి ఆయన మార్గములో నడవాలి. కాబట్టి చివరి వచనములు ఇక్కడ అటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తుని ధరించుకున్నాడు. యేసుక్రీస్తుని ధరించుకున్నప్పుడు ఆ యేసుక్రీస్తు ఎంత పరిశుద్ధుడో, ఎంత నీతిమంతుడో, ఆయన ఎలాంటి వాడో ఆయన జ్ఞాపం చేస్తాడు. మనం కూడా అలా ఉండగలం. లోకమంతా శాంతిగా సమాధానముగా ఉండాలంటే లోకమంతా ప్రభువును ధరించుకొని ఉండాలి. అందుకే ప్రభు ఏం చేశాడంటే, లోకంలో సమాధానం ఎప్పటికీ ఉండదు, లోకము చెడిపోయి ఉన్నది, భూలోకము చెడిపోయి ఉన్నదని ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. భూలోకం చెడిపోయి ఉన్నది, చెడిపోయింది కనుకనే ఈ లోకానికి యేసుక్రీస్తు రక్షకుడిగా వచ్చాడు. యేసుక్రీస్తు రక్షకుడిగా వచ్చి 2025వ సంవత్సరంలో ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తును ఆయన ఈ లోకంలో వచ్చినప్పుడు ఆయన తిరస్కరించారు. తర్వాత ఈరోజు కూడా యేసుక్రీస్తు ఆయన మరణించి తిరిగి 3వ దినాన లేచాడు, లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు, ఆయన రాబోతూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఈరోజు కూడా యేసుప్రభువాన్ని ఏం చేస్తున్నారండి? తిరస్కరిస్తూ ఉన్నారు. యేసుప్రభువాన్ని తిరస్కరిస్తూ ఉన్నారు. యేసుప్రభువాన్ని తిరస్కరిస్తూ ఉన్నారు. ఎంత బాధాకరం. ప్రియులారా, రక్షణ సమీపముగా ఉన్నది అని అంటే యేసుక్రీస్తు సమీపముగా ఉన్నాడు అని అర్థం. విశ్వాసులుగా ఉన్నాం కాబట్టి రక్షకుడు సమీపముగా ఉన్నాడు. రక్షణ ఇచ్చేటువంటి ఆయన సమీపముగా ఉన్నాడు కనుక జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి అంటే ఏమంటున్నాడండి?
యుద్ధోపకరణములు ధరించుకుని. ఏమిటి మన యుద్ధోపకరణములు? ఏమిటి మన యుద్ధోపకరణములు? కొన్ని సందర్భాల్లో మన కోపం వచ్చినప్పుడు పేతురులాగానే ఇతరులను కూడా మనం చంపేయాలనిపిస్తుంది. నేను ఇంత నీతిగా బతుకుతూ ఉన్నాను, యథార్థంగా బ్రతుకుతూ ఉన్నాను, నాకెందుకు ఈ కష్టం, నాకెందుకు ఈ శ్రమ? పేతురు చేశాడు కదా, వస్తా ఉంటే కత్తి తీసుకొని అక్కడ చెవి నరికినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, యేసుక్రీస్తు మార్గములు మనం నడవాలి. యేసుక్రీస్తు యొక్క మార్గములు మనం నడవాలి. పాపాన్ని, లోకాన్ని, శత్రువులను మనము జయించాలి. ప్రభుత్వాలను మనము జయించాలి. వీడిని మనం జయించాలి అంటే సర్వాంగ కవచం. ఏంటంటే అండి, సర్వాంగ కవచము మీరు ధరించుకోండి. ఈ సర్వాంగ కవచానికి ముందుగా మనకు ఎవరు శత్రువులుగా ఉన్నారో ఎవరిని మనం ఎలా జయించాలో ముందు శత్రువులను మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే 6వ అధ్యాయములో మనకు కొన్ని విషయాలు అక్కడ ఉన్నాయి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోను పోరాడుచున్నాము. ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ, అంటే ఇన్ని విధాలుగా 4 విధాలుగా మనల్ని శత్రువులు వెంటాడుతాం. ఎవరైతే ప్రధానులుగా ఉన్నారో, ఎవరైతే అధికారులుగా ఉన్నారో, ఎవరైతే లోకాధికారులుగా ఉన్నారో, ఎక్కడైతే దురాత్మ శక్తులు ఉన్నాయో, ఇన్ని విధాలుగా 4 విధాలుగా మనములు వారు వెంబడిస్తూ ఉన్నారు. చాలా కష్టం అండి, చాలా కష్టం. అధికారులను ఎదుర్కోవాలంటే ప్రభుత్వం వారిదే, చాలా కష్టం. ప్రధానులు ఎదుర్కోవాలంటే చాలా కష్టం. దురాత్మలు ఎదుర్కోవాలంటే చాలా కష్టం. ప్రియులరా, అలనాడు కూడా దావీదు మహారాజు ఫిలిష్తీయులను ఎదుర్కోవాలంటే చాలా కష్టమైన పరిస్థితి. కారణం ఏమిటనగా వారు బలాఢ్యులుగా ఉన్నారు. అగినటువంటి నాయకుడుగా ఉన్నటువంటి గొల్లియాతు బలాఢ్యుడుగా ఉన్నాడు. చాలా కష్టం. ఏం చేశారండి? దావీదు యుద్ధానికి వెళ్ళేటప్పుడు దావీదు చిన్నవాడుగా ఉన్నాడు, గొలియాతు చాలా ఆజానుభావుడిగా ఉన్నాడు. ఈరోజు కూడా లోకములో మనము ఏ అధికారం లేనివారుగా ఉన్నాం, లోకస్తులు అధికారాన్ని కలిగిన వారుగా ఉన్నారు. ఈ లోకములో మనకు బలము లేనివారుగా ఉన్నాం, వారు బలవంతులుగా ఉన్నారు. మనకు అధికారం లేదు, వారికి అధికారం ఉన్నది. జ్ఞాపం చేసుకుందాం. యుద్ధానికి వెళుతుంటే దావీదు మహారాజు కూడా కవచాన్ని తొడుక్కున్నాడు దావీదు మహారాజు. ఆ తర్వాత ఏమన్నాడండి? ఇది నాకు వాడుక లేదు అన్నాడు. ఏంటండి? ఇది నాకు వాడుక లేదని దాన్ని పక్కన పెట్టేశాడు. గమనించు. కానీ ఎలా విజయాన్ని పొందగలడు? కవచము లేకుండా ఎలా విజయాన్ని పొందగలడు? అంటే ఆత్మీయముగా మన జీవితంలో నిజమైన దేవుని బిడలముగా మనం ఉంటే శత్రువును జయించగలం. దానియేలు జయించగలిగినాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోను జయించగలిగినారు. పౌలు శీలలో జయించగలిగినారు. వీళ్ళంతా జయించగలిగినారు. కారణం ఏమిటి అనగా, ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఆత్మీయముగా బలంగా ఉన్నారు. మొర్దెకై హామానును జయించగలిగినాడు. కారణం ఏమిటనగా ఆత్మీయముగా బలముగా ఉన్నారు. ఆత్మీయంగా బలంగా ఉండాలంటే ప్రార్థనా పరులుగా మనం ఉండాలి.
ఉపవాసం చేసేవారిగా మనం ఉండాలి. దేవుని శక్తిని మనం ధరించుకుని ఉండాలి. దేవుని పవర్ మనలో ఉండాలి. దేవుని యొక్క బలం మనలో ఉండాలి. కాబట్టి ఎక్కువగా ప్రార్థన జీవితం కలిగి బలము కలిగి మనం ఉండాలి. బలము కలిగి మనం ఉన్నప్పుడు ఈ కార్యాలను మనం చేయగలం, లేకపోతే చేయలేం, సాధించలేం. మా శత్రువులను జయించుటకు మాకు బలము దయచేయం. నిన్ను ప్రేమించేవారు ఉదయించు సూర్యుని వలె ఉంటారు, వారు శత్రువులను వారు జయిస్తారు. అంటే బైబిల్ గ్రంథంలో అలా జయించినటువంటి వారు వారి బలాన్ని బట్టి కాదు, కానీ ఆత్మీయ బలాన్ని బట్టి వారు జయించినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. ఆత్మీయ బలాన్ని బట్టి. ఒకటి గుర్తుపెట్టుకోండి, శత్రువులు ఎవరైనా భయపిస్తారు. సైతానుడు భయపిస్తాడు, మనము భయపడకూడదు. గొలియాతు భయపించాడు దావీదును, దావీదు భయపడలేదు. యేసుప్రభువాన్ని భయపించారు, రోమా సామ్రాజ్యం, యేసుప్రభు భయపడలేదు. మనకు కూడా ఎలా ఉండాలంటే ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండి భయపడకూడదు. భయపడకుండా వాడు ఎంత శత్రువు అయినా వాడిని ఎలా చూడాలంటే మన కింద తక్కువవాడిగా చూడాలి, చిన్నవాడిగా చూడాలి, చిన్న సమస్యగా చూడాలి. దేవుడు నా పక్షాన ఉండి ఆయన సూర్యకార్యాలు జరిగిస్తాడన్న ఉద్దేశంతో మనం ముందుకు వెళ్ళాలి. అయితే మరొకసారి చెప్తున్నాను, వారిని జయించాలంటే తేజస్ సంబంధమైన యుద్ధోపకరణం. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు అంటే ఆత్మీయముగా దేవుని మూలముగా దేవుని అడుగుజాడలో మనం నడుస్తూ మనం ముందుకు వెళుతూ వారిని మనం జయించాలి. ప్రధానులతో, అధికారులతో, లోక సంబంధమైనటువంటి లోకనాథులతో, ఆకాశ మండలమున్న దురాత్మల సమూహంతో మనం పోరాడాలి. అందుకే బైబిల్ చెబుతుంది సర్వాంగ కవచము అన్నాడు. అంటే దేవుడు తన పరిపూర్ణత చేత, తన పరిశుద్ధత చేత, తన ఆత్మ చేత నేను ఎలా చేయాలంటే నింపాలి. అంత పరిశుద్ధముగా మనము అంటే ప్రభువును పోలి జీవించాలి. అంటే ఆయన శక్తి కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుని శక్తి కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుని శక్తి కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు, దేవుని శక్తి మనలో ఉన్నప్పుడు మనము సాధించాలి. ప్రియులరా, 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయంలో అక్కడ అహాబు కుమారునటువంటి అహజ్యా అనేటువంటి రాజు ఏ విధంగా శత్రువులను ఏలియా దగ్గరికి పంపిస్తాడో మనం చూస్తాం. కానీ ఏలే చుట్టూ ఎవరున్నాయండి? దేవుని యొక్క దూతలు ఉన్నారు. దేవుని శక్తి ఉన్నది. ఎవరైతే అక్కడికి వచ్చారో ఏలియా మాట రాగానే వారు ఏమైపోయారండి? భస్మం అయిపోయారు. చూడండి ఎలా ఉంది. నేను రాజుని కదా అన్నాడు ఆయన. ఇశ్రాయేలు రాజు, నేను రాజుని కదా అన్నాడు. నాకు పవర్ ఉంది అన్నాడు. ఏలియాని ఏం చేయలేక, అంటే అలాంటి శక్తితో నింపబడ్డాడు ఏలియా, అలాంటి బలముతో నింపబడ్డాడు ఏలియా. కాబట్టి మనము మన కుటుంబాలు భద్రముగా మనం ఉండాలి అంటే ప్రియులరా, ఆ బలము అన్నది మనకు కావాలి, ఆ శక్తి అన్నది మనకు కావాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో దీన్ని అపవాది తంత్రములు అన్నాడు. ఇప్పుడు 10వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, తుదొక ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతునగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకున్నాడు. ఏ కవచం అంటండి? దేవుడిచ్చు సర్వాంగ కవచం, ఆత్మీయ కవచం, దేవుడిచ్చే కవచం, దేవుడిచ్చే కవచం, ఆత్మీయ కవచం. దానిని మీరు ధరించుకోనండి అన్నాడు. దానిని మీరు ధరించుకోనండి అన్నాడు. జ్ఞాపం చేస్తాం. ఎట్లా వస్తుంది ఇది? ఎలా వస్తుంది?
దేవుని సన్నిధి నీకు రావాలా. దేవుని సన్నిధి మనకు 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 తోడుగా రావు. అలనాడు ప్రార్థన చేశారు, నెహెమ్యా ఎజ్రాలు ప్రార్థన చేశారు. నెహెమ్యా ఎజ్రా వారి సైన్యం ప్రార్థన చేశారు. శత్రువులు బలంగా ఉన్నారు, వీరు శరీరరీతిగా బలహీనులుగా ఉన్నారు, వీరికి పవర్ లేదు, వారికి పవర్ ఉన్నది. వీరికి రాజ్యం లేదు, వారికి రాజ్యం ఉన్నది. వీరికి అధికారం లేదు, వారికి అధికారం ఉన్నది. అయితే ఎజ్రా నెహెమ్యా 4 గిరీలు అంటారు, దేవుడు మా పక్షమున ఉండి మా పక్షమున యుద్ధము చేయి. అంటే నీకు ముందుగా దేవుడు ఉండాలి. దేవుడు మా పక్షముగా ఉండి ఆయన యుద్ధము చేయాలి. కాబట్టి మనకు ముందుగా ఎవరిని ఉంచుకోవాలి అని అనగా దేవుడిని ఉంచుకో. దేవుడు కనపడడు, కానీ ఆయన ఆత్మ, ఆయన సన్నిధి మనతో ఉంటుంది. ఏలియాకు ఎలా తోడుగా ఉన్నాడో ఈరోజు క్రైస్తవులు కూడా ఆయన తోడుగా ఉండాలి, నడిపించాలి. శత్రువులు ఓటమి చూడాలి. ఆయన ముట్టినవారు, ఆయన బిడ్డలు ఎవరైతే ముట్టారో వారు ఆ ఓటమిని చూడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అదే దేవుడిచ్చే సర్వాంగ కవచం. దేవుడిచ్చే సర్వాంగ కవచం అలా ఉన్నది అని బైబిల్ చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ మహాశక్తిని బట్టి ఆయన తంత్రమును ఎదిరించుటకు ఆ దేవుడిచ్చి సర్వాంగ కవచము అన్నాడు. అందుకే దావీదు మహారాజు ఆయన జీవితంలో కొన్ని విషయాలు జ్ఞాపం చేస్తాను. ఒక చక్కటి మాట, అంటే ఆయుధాల గురించి కాదు కానీ అక్కడ 144 కీర్తనలో దావీదు మహారాజు ఏమంటాడో మనం చూద్దాం. మొదటి వచనం చూడండి. మొదటి వచనం, నాకు ఆశ్రయదుర్గము యెహోవా సన్నుతించబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఇది ఆత్మీయ యుద్ధం గురించి మాట్లాడుతాం. ఆత్మీయ యుద్ధం గురించి చెప్తా ఉన్నాడు, ఆత్మీయ యుద్ధం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నా వ్రేళ్లకు పోరాటమును, నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడు. అంటే ఇది ప్రార్థనా జీవితం, దాని అర్థం. కనుకనే ఇక్కడ 2 వచనాలు ఉన్నాయి. ఏమిటనగా 6వ వచనం చూస్తే, మెరుపులు మెరిపించి వారిని చెదరగొట్టును, నీ బాణములు వేసి వారిని ఓడగొట్టును. మెరుపులు మెరిపిస్తాడు, నీ బాణములు వేసి వారిని ఓడగొట్టుము. ఎవరిని? శత్రువులను. అయితే ప్రియులరా, మనకు ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, ఓపిక ఉండాలి, ప్రార్థన పూర్వకముగా ఉండాలి. దేవుని అడిగి ఓపిక, సహనము, దీర్ఘశాంతం. ఇది ఎలాగనగా యేసుప్రభు వారికి ఎలా ఆ దీర్ఘశాంతం, ఆ సహనం ఉన్నదో అలానే ఉన్నది. ప్రియులరా, కాబట్టి దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ మరొకసారి మనం ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికకి వస్తే అక్కడ కొన్ని విషయాలు, అంటే ఆ సర్వాంగ కవచాన్ని గురించి మాట్లాడుతూ కొన్ని మాటలు అన్నాడు. అవన్నీ మనకు తెలుసు, అయినా కూడా మనము ధ్యానం చేసుకుందాం. వాక్య భాగములో 14వ వచనం నుంచి ఆ విషయాలు ఉన్నాయి. ఏంటండి? చూడండి. ఏలయనగా మీ నడుమునకు సత్యమని దట్టి కట్టుకుని. అంటే మనం ఎలా ఉండాలి? సత్యమే మాట్లాడాలి. రెండవదిగా నీతి అనే మైమరుపు తొడుక్కునుడి, అంటే నీతిగానే మనం జీవించాలి. మూడవదిగా సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అను జోడు ఆ తొడుక్కుని అన్నాడు. సమాధానకరమైనటువంటి సిద్ధమైన జోడు అన్నాడు. అది మూడవదిగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 4వదిగా విశ్వాసం అనే డాలు. 5వదిగా ఆ రక్షణ అయినటువంటి చిరస్త్రానం. 6వదిగా ఆత్మ ఖడ్గం. ఇక్కడ 6 ఉన్నాయి. ప్రియులారా, జ్ఞాపం చేసుకునండి. ఈ సర్వాంగ కవచం అంటే ఈ 6 విధాలుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ 6 విధాలుగా సత్యము, నీతి, సమాధానము, ఇంకండి రక్షణ,
సర్వాంగ కవచం, ఈ రీతిగా 6 భాగాలుగా దేవుని యొక్క వాక్యం వ్రాయబడి ఉన్నది. అంటే వీటిని మనము ధరించుకుని, అంటే ఒక వ్యక్తి పరిశుద్ధుడిగా జీవించాలి, ఒక వ్యక్తి పరిపూర్ణమైనటువంటి ఆత్మీయుడిగా ఉండాలి, అతనికి సర్వాంగ కవచం కావాలంటే ఆ సర్వాంగ కవచం గురించి ఇక్కడ మాట్లాడుతూ ఈ భాగాలను తెలియజేసినటువంటి విధానాలను మనం చూస్తూ ఉన్నాం. అందుకే దావీదు ఏమి చెప్పాడో మనం అదే చెప్పాలి, యేసుక్రీస్తు ఏమి చెప్పాడో అదే మనం చెప్పాలి. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 47వ వచనంలో దావీదు అంటాడు, యుద్ధము యెహోవాది అంటాడు. యుద్ధము యెహోవాది. లోకంలో ఉన్నాం, యుద్ధ భూమిలో ఉన్నాం. అక్కడ భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం చూస్తూ ఉన్నాం. అది అట్లా ఉంచండి, ప్రార్థన చేద్దాం. అయితే మనతో యుద్ధం చేస్తూ ఉన్నారు, క్రైస్తవులతో యుద్ధం చేస్తూ ఉన్నారు. ఎవరనగా ప్రధానులు, అధికారులు, లోకనాథులు, దురాత్మలు. వీటన్నిటిని మనం ఎదిరించాలి. యేసుప్రభువు వారు ఎదిరించాడు, యేసుప్రభువు వారు ఎదుర్కొన్నాడు, యేసుప్రభువు వారు నిలబడ్డాడు. జ్ఞాపం చేసుకో. ఉదయం లేగానే దేవుని నడిపింపు కొరకు మనం ప్రార్థన చేయాలి. ఏంటండి? దేవుని నడిపింపు కొరకు, ఉదయం లేగానే దేవుని నడిపింపు కొరకు మనం ప్రార్థన చేయాలి. మన మాట ఎలా ఉండాలంటే ఆత్మ ఖడ్గముగా ఉండాలి. ఆత్మ ఖడ్గముగా. చివరి మాటలు అన్నాడు, ఆత్మ ఖడ్గము అన్నాడు. ఏమన్నాడండి? ఆత్మ ఖడ్గము అన్నాడు. ఆత్మ ఖడ్గం. ఈ ఆత్మ ఖడ్గము మనము ప్రకటన గ్రంథం 1:16లో, తర్వాత ప్రకటన గ్రంథం 19:17లో ఆ భాగంలో చూస్తున్నాం. అంటే దేవుని నుంచి వచ్చేటువంటి మాట ఎలా ఉన్నదంటే ఆత్మ ఖడ్గముగా ఉంది. ప్రియులారా, జ్ఞాపం చేసుకుందాం. ఆత్మ ఖడ్గం అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యము ధరించుకొని ఆ వాక్యాన్ని మనం ఉంచుకొని ఆ వాక్యానుసారంగా పోరాడడం. వాక్యానుసారంగా అంటే ఏది చేసినా, ఎలా చేసినా, ఏది చేసినా ఎలా చేయాలండి? వాక్యానుసారముగా. వాక్యానుసారముగా. బైబిల్ ఇలా ఉన్నది, బైబిల్లో ఇలా ఉన్నది కాబట్టి అలా చేయాలి. ప్రియులారా, పాత నిబంధన గ్రంథములో అయితే యుద్ధాలు చేసేవారు, చాలా యుద్ధాలు చేశారు. పాత నిబంధన గ్రంథంలో యుద్ధాలు చేశారు. కానీ కొత్త నిబంధన గ్రంథంలో ఆ యుద్ధాలను దేవుడు నివారించాడు. ఆత్మీయముగా యుద్ధం ఇక్కడ. అక్కడ పాత నిబంధన గ్రంథంలో శారీరరీతిగా శత్రువులను ఎదిరించే విధముగా దేవుడు అనేక సందర్భాల్లో అంటే అమాలేకీయులను, ఏదోమీయులను, ఇక్కడ ఫిలిప్తీయులను రకరకాలుగా ఆ శత్రువుని ఎలా జయించాలో అక్కడ దేవుడు ఒక సందర్భంలో ఆయన ఇశ్రాయేలు ప్రజలకు తోడుగా ఉంటూ అలా విజయాన్ని ఇచ్చాడు. అదే కొత్త నిబంధన గ్రంథంలో అలా కాదు, ప్రేమతో. ఎలానండి? ప్రేమతో ఏ రీతిగా యుద్ధం చేయాలో ఆయన నేర్పించాడు. కాబట్టి సువార్త ప్రకటించాలి అన్నా, మన శత్రువులను మనం జయించాలి అన్నా, ఎవరైతే మతోన్మాదులు మన మీదికి వస్తున్నారో వారిని మనం జయించాలి అన్నా, ప్రియులరా, ఒకటే ఒక మార్గం, ప్రేమ మార్గం. సర్వాంగకవచం నీకు ఉండాలి. ప్రేమ మార్గం. ప్రేమ మార్గం చేయడం ద్వారా, రక్తాన్ని ఓర్చడం ద్వారా వచ్చేది ఏమీ లేదు. ఒక ఆయన చెప్తున్నాడు, పాకిస్తాన్ను లేపేయాలంటే దెబ్బలు లేపేయచ్చు ఎంతసేపు అన్నాడు. నేను అన్నాను, అది భారతదేశ పాకిస్తాన్ సమస్య కాదు, శాంతి కోరుకోవాలి. అది భారతదేశమైనా పాకిస్తాన్ అయినా ఏదైనా శాంతి కోరుకోవాలా. అలా శాంతి కోరుకోకపోతే చివరికి పాకిస్తాన్ ఉండదు, భారతదేశం ఉండదు, ప్రపంచమే ఉండదు. అలా నాశనం అయిపోతుంది. చిన్నది పెద్దదనే విషయం కాదు. అనగా ఈ పాపం అన్నది, ఈ యుద్ధము అన్నది లోక సంబంధంగా అలా ఉన్నప్పుడు అది ఆ ఉద్రేకతను ప్రేరేపిస్తుంది, రెచ్చగొడుతుంది. ఆ తర్వాత అది నాశనం చేస్తుంది. ప్రియులరా, ఏదైనా ప్రేమతో సాధించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ మనము
మనము ఆత్మీయ యుద్ధవీరులుగా ఉండాలి. దేశం కోసం ప్రార్థన చేయాలి, భారతదేశం కోసం ప్రార్థన చేయాలి, పాకిస్తాన్ కోసం ప్రార్థన చేయాలి, మన దేశం కోసం ప్రార్థన చేయాలి, మన దేశంలో ఉన్న అందరూ ఐక్యమత్యముగా ఉండాలని ప్రార్థన చేయాలి, ప్రేమ కలిగి ఉండాలని ప్రార్థన చేయాలి, ప్రేమతత్వాన్ని మనం చూపించాలి. దేవుని వాక్యములో దినవృత్తాంత గ్రంథంలో 28వ అధ్యాయంలో దేవుడు దావీదుతో ఒక మాట చెప్తాడు. ఏం చెప్తాడంటే, అయ్యా నీవు మందిరం కట్టకూడదు. ఏమన్నాడండి? నేను మందిరం కట్టాలి అన్నాడు. నువ్వు మందిరం కట్టకూడదు. 28వ అధ్యాయం మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయము 2వ వచనం నుంచి చూడండి. 2-3 వచనాలు మనం చదువుకుందాం. అప్పుడు రాజైన దావీదు లేచి నిలవబడి ఇలాగు సెలవిచ్చెను, నా సహోదరులారా నా జనులారా నా మాట ఆలకించుడి. యెహోవా నిబంధన మందసమునకును మన దేవుని పాదపీఠమునకును విశ్రమస్థానముగా ఉండుటకు ఒక మందిరము కట్టింపవలెనని నేను నా హృదయమందు నిశ్చయము చేసుకొని సమస్తమును సిద్ధపరచి. అయితే ఏదైనా చేయాలంటే, ఏదైనా సాధించాలంటే, ఇక్కడ మందిరం గురించి మనం చూస్తూ ఉన్నాం. మందిరం అనేది సామాన్యమైన విషయం కాదు. ఆ మందిరం కూడా కట్టాలంటే దేవుడి అనుమతి ఉండాలి, దేవుని యొక్క పరిశుద్ధత ఉండాలి. అంత గొప్ప రాజు దావీదు మహారాజు, అంత గొప్ప రాజు ప్రియులారా. కానీ దేవుడు ఏమన్నాడు? 3వ వచనంలో చూడండి. అయితే నీవు యుద్ధములు జరిగించి రక్తము ఒలికించిన వాడు గనుక నీవు నా నామమునకు మందిరమును కట్టింపకూడదని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాను. ఏం చేశాడంటే దావీదు మహారాజు యుద్ధాలు విస్తారంగా చేశాడు, రక్తాన్ని కార్చాడు, యుద్ధాలు విస్తారంగా చేశాడు. కాబట్టి దేవుడు ఏమన్నాడండి? నీవు మందిరాన్ని కట్టకూడదు. ప్రియులారా, జ్ఞాపం చేసుకో. కాలము నెరిగి నిద్ర మేలుకొని వేలైనదని పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనాల వరకు చెప్పాడు. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొనండి అన్నాడు. పాపము చేయొద్దు అన్నాడు. అంటే అల్లరి కానీ మత్తు కానీ ఇలాంటి అలా మాట్లాడుతూ అలా ఉండొద్దు అన్నాడు. అంటే పరిశుద్ధమైన జీవితం మనం జీవించాలి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నదని మీరు ఎరగరా? కాబట్టి ఈ 4 విధాలుగా ప్రధానులను, అధికారులను, లోక సంబంధులను, దురాత్మలను మనం ఎదుర్కోవాలంటే నీలో దేవుని శక్తి ఉండాలి, నీలో దేవుని బలం ఉండాలి. ఎప్పుడైతే ఆ బలము, ఆ శక్తి మనలో ఉంటుందో ప్రియ దేవుని బిడ్డలారా, మనం విజయాన్ని మనము పొందగలం. ఇక్కడ మనం చూస్తాం, దావీదు మహారాజు రక్తాన్ని ఒలికించాడు. కానీ యేసుక్రీస్తు ఏం చేశాడండి? ఆయన తన రక్తాన్ని కార్చాడు. పేతురు పత్రికను చూస్తున్నాం, ఏ విధంగా అంటే ఆయన దెబ్బలు పొందాడు, ఆయన రక్తాన్ని కార్చాడు, మనల్ని తన సొత్తుగా చేసుకున్నాడు. రక్తాన్ని ఆయన ఒలికిస్తే యేసుప్రభు రక్తాన్ని కార్చి ఆయన సంఘాన్ని కట్టినటువంటి విధానం చూస్తున్నాం, జీవితాలు కట్టినటువంటి విధానం చూస్తున్నాం, అనేకులు పరిశుద్ధులుగా చేసినటువంటి విధానం మనం చూస్తున్నాం. అందుకే 1:9 అన్నాడు యోహాను, బాప్తిస్మకుడైన యోహాను, ఇదిగో లోక పాపములు మోయిచున్న దేవుని గొర్రెపిల్ల. పాపాలు మోసాడు, బలయ్యాడు, ప్రధాన యాజకుడిగా ఆయన బలయ్యాడు. ప్రధాన యాజకుడిగా బలయ్యాడు. ఊరి వెలపట కాదు, బైబిల్ గ్రంథంలో అంటే ఆ మందస్సం వెలపట కాదు, ఆ ద్వారము దగ్గర బలిచ్చినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో లేవీకాండంలో చూస్తుంది. అంటే మన దగ్గరికి వచ్చి మన కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు మరణించినటువంటి క్రమాన్ని చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మరణించాడు, తిరిగి లేచాడు, తిరిగి రాబోతున్నాడు యేసు ప్రభు వారు. ఆ దినం వస్తుంది, ఆ దినాన ప్రతి వాని మోకాలు యేసుక్రీస్తు నామమున వంగాలిని. ప్రతి వాని మోకాలు యెషయా గ్రంథంలో ఉంటుంది, ప్రతి వాని మోకాలు యేసుక్రీస్తుని ఒప్పుకొని
ఆయన వంగాలి, ఆయన దగ్గర వంగాలి. ఈరోజు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే తృణీకరిస్తున్నారో, ఒక దినం వస్తుంది, యేసుప్రభువు వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆయన దగ్గర సాగిలపడవలసింది. అయితే ఆత్మీయులముగా దేవుని బిడ్డలమైన మనము ప్రభు కొరకు మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండి, మంచి జీవితాన్ని కలిగి ఉండి, ఆత్మీయ కవచాన్ని ధరించుకొని ప్రభు కొరకు సాక్షులుగా మనము జీవించుదాం. దేవుడి మాటలు దీవించునుగాక.